ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. మీడియా మిత్రులకు నమస్కారం. ఈ మధ్యకాలంలో జానారెడ్డి గారు సూర్యాపేట పర్యటనకు వచ్చిన సందర్భంగా వారితో పాటు కలిసి మరొక మాజీ మంత్రివర్యులు దామోరెడ్డి గారు ఇద్దరు నా పైన కొన్ని ఆరోపణలు చేశారు. ఇక్కడ సూర్యాపేటలో జగదీష్ రెడ్డి ఏమీ అభివృద్ధి చేయలేదు, దామోరెడ్డి గారి నాయకత్వంలోనే బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది, సూర్యాపేట పట్టణ ప్రజలు తుంగతుర్తి ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉండి చాలా సుఖ సంతోషాలతో వర్ధిల్లురు అన్నాడు. జగదీష్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలు ఏమీ జరగలేదు, ఇక్కడ ఒక్కరోజు కూడా ఇక్కడ పనిచేయలేదు అనే మాటలు మాట్లాడి చూసినాను నేను మీడియా పత్రికలు. ఆ తర్వాత కూడా దామోరెడ్డి గారు 2-3 రోజులు కొనసాగించినారు దీన్ని అని చెప్పి చూసినాను. దయచేసి నేను సూర్యాపేట ప్రజలకి తుంగతుర్తి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక్కసారి యాద్ చేసుకోండి, 2014 ముందు మన పరిస్థితి ఏంది, తుంగతుర్తి పరిస్థితి ఏంది, సూర్యాపేట పరిస్థితి ఏంది, మన మంచిల పరిస్థితి ఏంది, మన తాగునీళ్ళ పరిస్థితి ఏంది, మన కరెంటు పరిస్థితి ఏంది, మన శాంతి భద్రతల పరిస్థితి ఏంది, సూర్యాపేటలో వ్యాపారస్తుల పరిస్థితి ఏంది, ఏ రకంగా ఉండేవు, సాధారణమైన ప్రజల పరిస్థితి ఏంది, ఇవాళ ఎట్లున్నాం, సూర్యాపేటలో మంచిల పరిస్థితి ఏంది, రోడ్ల పరిస్థితి ఏంది, మన పార్కులు ఏంది, మన శ్మశానాలు ఏంది, మన మౌలిక వసతులు ఏంది, అన్ని గ్రామాలు కావచ్చు పట్టణాలు కావచ్చు. ఒకసారి ఆలోచన చేయండి దయచేసి. ఏం జరిగింది, 10 ఏళ్లలో ఎంత అభివృద్ధి చూసినాం, ఇది 4 నెలలుగా ఏం జరుగుతుంది, మనం పోల్చి చూడండి దయచేసి. ఎక్కడ చూసినా నాకు కొన్ని మాటలు వినపడతా ఉంది. మమ్మల్ని పిలిచిండ్రు, తిట్టిండ్రు, ఆ హౌజ్ ఏ హౌజో, ఈ హౌజ్ ఆ హౌజ్ అని చెప్తున్నారు, రెడ్ హౌజో వైట్ హౌజో, మమ్మల్ని భయపెట్టించిండ్రు, రమ్మని పిలుస్తున్నారు, పోతే తిడుతున్నారు. దేని జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది ఈ దౌర్జన్యం, ఎందుకు సూర్యాపేటలో ప్రజలు ప్రాణాల చేతులు పెట్టుకొని ఉండాల్సి వచ్చింది, ఎందుకు వ్యాపారస్తులు భయపడి మళ్ళీ పారిపోయే పరిస్థితి వస్తుంది, ఎందుకు సూర్యాపేట అభివృద్ధి ఆగిపోయింది ఆకస్మికంగా, ఏం జరుగుతుంది? ప్రజలకు లెక్కలేనని హామీలు ఇచ్చి 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 చేస్తామని, మా పెద్ద కొడుకు కేసీఆర్ మమ్మల్ని జాతుండ అనుకుంటున్న వాళ్ళను నేను చిన్న కొడుకులకు వచ్చినాం 4,000 ఇస్తామని చెప్పి మోసం చేసి, చిన్న కొడుకు కాదు వీడు, సవతి కొడుకు కాదు, అసలే వీడు దొంగ కొడుకు అనే పద్ధతుల్లో మోసం చేసి, రైతుల్ని కేసీఆర్ 10 ఇస్తుండు, మేము 15 ఇస్తాం, మేము కేసీఆర్ 1,00,000 మాఫీ చేసిండు, మేము 2,00,000 మాఫీ చేస్తాం, మేము 500 రూపాయలు ప్రతి క్వింటాకు బోనస్ ఇస్తాం, 2,500 పెట్టి ఒడ్లు కొంటాం అని చెప్పి ఈ రకంగా రైతుల్ని మోసం చేసి, అదేవిధంగా యువకులు తప్పకుండా మీ అందరికి ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగాలు వచ్చేంత వరకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి వాళ్ళని మోసం చేసి, విద్యార్థులు కళాశాలలకు వెళ్తున్న విద్యార్థులను మీకు కాలేజీ ఫీజులకు కంప్యూటర్లు కొనుక్కోవడానికి పైసలు లేవు నాకు తెలుసు కాబట్టి 5,00,000 రూపాయల కార్డు ఇస్తాం, మీకు కాలేజీ ఫీజు కట్టుకోండి, కంప్యూటర్లు కొనుక్కొచ్చుకోండి అని చెప్పి పాపం కొత్తగా ఓటు వచ్చిన విద్యార్థులను వాళ్ళని మోసం చేసి, విద్యార్థినులు అమ్మ మీరు కాలేజీ పోవడానికి ఎట్లా ఇబ్బంది పడుతుర్రో మా ప్రియాంక గాంధీ అక్క చూసి బాధపడుతుంది, మీ అమ్మను మీ నాయననో మీ అన్ననో ఆఖరి మీ తమ్మునో బతిలాడు దింపమని అడగాల్సి వస్తుంది కాలేజీలో, ఇక వాళ్ళని అడిగే అక్కర లేదు, మీకు డిసెంబర్ 9 తర్వాత స్కూటీలు కొనిస్తాం, మీకు అందులో డీజిల్ పెట్రోల్ ఖర్చు లేకుండా ఎలక్ట్రికల్ స్కూటీలు కొనిస్తాం, మీకు మా అక్క ప్రియాంక తెస్తుంది 9 నాడు అని చెప్పి పాపం ఆ అమ్మాయిల్ని కూడా మోసం చేసి 420 హామీలతోని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మనిషిని మోసం చేసి అధికారంలోకి వచ్చిండ్రు. వచ్చిన తెల్లవారి నుంచి మీరు చేస్తున్న పని ఏంది, వసూల కార్యక్రమం తప్ప. అక్కడ హైదరాబాదులో వాళ్ళ వసూళ్ళు బిల్డర్లను పిలిచి భయపెట్టించి ఎస్ఎఫ్టీకి 75 ఇస్తారా, 150 ఇస్తారా, 100 ఇస్తారా, ఆఖరికి చివరి 75 ఇస్తేనే మీ పర్మిషన్లు లేకపోతే లేదు. అక్కడ అది కేసీఆర్ గారు రైతాంగం కొరకు 7,500 కోట్లు డబ్బులు రెడీ చేసి పెట్టినరో అవి రైతులు ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు ఇచ్చి పాత బాకీలు ఇచ్చి దాంట్లో కమిషన్ తీసుకొని అక్కడ వసూళ్ళు. ఇక్కడ దాన్ని సూర్యాపేటలో కూడా మీరు కొనసాగిస్తూ ఇక్కడ వ్యాపారులను పిలిపించి భయపెట్టించి, ఇంకొక వైపు రైస్ మిల్లర్లను భయపెట్టించి జిల్లా మంత్రులు 2 మంత్రులు 100 కోట్లు ఇస్తారా అయ్యారా, ప్రతి మిల్లుకు నాకు 5 కోట్లు ఇస్తారా అయ్యారా, 3 కోట్లు ఇస్తారా అయ్యా అని చెప్పి భయపెట్టించి ఒకవైపు వెంకటరెడ్డి ఉత్తమరెడ్డిలు, ఇక సూర్యాపేట మీరు పిల్ల జమీందారులు చిన్న చిన్న వ్యాపారస్తులు పాపం ఇండ్లు కట్టుకోవడానికి జాగ ఎక్కువ లేక ఏదో నికాల్తాలకి ఇంత బయటకు వస్తేనో
ఏదో బతుకుదాం ఒక ఫ్లోర్ కిరాయికి ఇచ్చుకోని అని చెప్పి ఇంకొక ఫ్లోర్ ఎక్కువ వేసుకుంటున్నాం. వాళ్ళని పిలిచి భయపెట్టించి లక్షలాది రూపాయలు, వేలాది రూపాయలు వసూలు చేసి ఏ రకమైన దుర్మార్గాలు చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారు. ఇచ్చిన హామీలను పక్కన పెట్టి కనీసం కేసీఆర్ ఇచ్చిన పథకాలను కూడా కొనసాగించకుండా ఆ పథకాల పైసలన్నింటినీ కూడా మీరు దొబ్బుతూ ఎట్లా మోసం చేస్తున్నారో ప్రజలు గమనించారు. కళ్యాణ లక్ష్మి లక్షకు దంటకి ఇంకేందో తులం బంగారం అని చెప్పి అసలు లక్షకి ఎసరు పెట్టిండ్రు. పెన్షన్దారులను మోసం చేసి ఇప్పటికి 4 పెన్షన్లు రావాల్సింది 4,000 పక్కన పెడితే ఇచ్చే 2,000 చక్కగా ఇయ్యక వాళ్ళని మోసం చేసిండ్రు. కేసీఆర్ కిట్లు బంద్ అయిపోయినాయి. కళ్యాణ లక్ష్మి అడ్రస్ లేదు ఇవాళ. ప్రతి పథకాన్ని కూడా ఆపేసి ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారో, కేసీఆర్ ఇచ్చిన కరెంటును కూడా చక్కగా ఇయ్యలేక రోజుకి ఎన్నిసార్లు కరెంటు పోతుందో చూస్తున్నాం. మళ్ళీ ప్రజలు మర్చిపోయిన ఇన్వర్టర్లను, కన్వర్టర్లను, జనరేటర్లను తెచ్చుకోవాల్సిన పరిస్థితి. మరొక వైపు లో వోల్టేజ్తోని మోటార్లు గాలిపోయి రైతాంగం ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మంచినీళ్ళు చక్కగా ఇయ్యలేక కేసీఆర్ 4 ఏళ్లుగా 5 ఏళ్లుగా ఇచ్చిన మిషన్ భగీరథతో ఇచ్చిన నీళ్ళని కూడా ఇయ్యలేక మళ్ళీ ట్యాంకర్లు మొదలైనవి. బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి రావాల్సిన దుస్థితి వచ్చింది. మరి ఏ రకమైన పరిపాలన మీరు అందిస్తున్నారో, సూర్యాపేట పట్టణంలో కనీసం మేము పేసిపోయిన వాటిని కొనసాగించే పరిస్థితి లేక ఏ రకంగా మళ్ళీ సూర్యాపేట పట్టణం కూడా నాశనం అవుతుందో చూస్తున్నారు. నేను దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సూర్యాపేట ప్రజలకి, తుంగతుర్తి ప్రజలకి, వీళ్ళ దుర్మార్గం పాలన గతంలో కూడా చూసిండ్రు. ఎవరు కూడా భయపడే పని లేదు. నిజమే కొంతమంది బాధపడుతున్నారు. మామూలుగా కాదు, వాళ్ళు పక్కన పెడదాం. డాక్టర్లు కూడా మనకు అనారోగ్యం చేస్తే మనం బాగు చేసి మన ప్రాణాలు కాపాడే డాక్టర్లు వాళ్ళు ప్రాణాల చేతులు పెట్టుకొని పారిపోయే పరిస్థితి తీసుకొచ్చిండ్రు అంటే మీ పరిపాలన ఎంత కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. కనీసం కేసీఆర్ ఇచ్చిన పథకాలను కూడా కొనసాగించకుండా ఆ పథకాల పైసలన్నింటినీ కూడా మీరు దొబ్బుతూ ఎట్లా మోసం చేస్తున్నారో ప్రజలు గమనించారు. కళ్యాణ లక్ష్మి లక్షకు దంటకి ఇంకేందో తులం బంగారం అని చెప్పి అసలు లక్షకి ఎసరు పెట్టిండ్రు. పెన్షన్దారులను మోసం చేసి ఇప్పటికి 4 పెన్షన్లు రావాల్సింది 4,000 పక్కన పెడితే ఇచ్చే 2,000 చక్కగా ఇయ్యక వాళ్ళని మోసం చేసిండ్రు. కేసీఆర్ కిట్లు బంద్ అయిపోయినాయి. కళ్యాణ లక్ష్మి అడ్రస్ లేదు ఇవాళ. ప్రతి పథకాన్ని కూడా ఆపేసి ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారో, కేసీఆర్ ఇచ్చిన కరెంటును కూడా చక్కగా ఇయ్యలేక రోజుకి ఎన్నిసార్లు కరెంటు పోతుందో చూస్తున్నాం. మళ్ళీ ప్రజలు మర్చిపోయిన ఇన్వర్టర్లను, కన్వర్టర్లను, జనరేటర్లను తెచ్చుకోవాల్సిన పరిస్థితి. మరొక వైపు లో వోల్టేజ్తోని మోటార్లు గాలిపోయి రైతాంగం ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మంచినీళ్ళు చక్కగా ఇయ్యలేక కేసీఆర్ 4 ఏళ్లుగా 5 ఏళ్లుగా ఇచ్చిన మిషన్ భగీరథతో ఇచ్చిన నీళ్ళని కూడా ఇయ్యలేక మళ్ళీ ట్యాంకర్లు మొదలైనవి. బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి రావాల్సిన దుస్థితి వచ్చింది. మరి ఏ రకమైన పరిపాలన మీరు అందిస్తున్నారో, సూర్యాపేట పట్టణంలో కనీసం మేము పేసిపోయిన వాటిని కొనసాగించే పరిస్థితి లేక ఏ రకంగా మళ్ళీ సూర్యాపేట పట్టణం కూడా నాశనం అవుతుందో చూస్తున్నారు. నేను దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సూర్యాపేట ప్రజలకి, తుంగతుర్తి ప్రజలకి, వీళ్ళ దుర్మార్గం పాలన గతంలో కూడా చూసిండ్రు. ఎవరు కూడా భయపడే పని లేదు. నిజమే కొంతమంది బాధపడుతున్నారు. మామూలుగా కాదు, వాళ్ళు పక్కన పెడదాం. డాక్టర్లు కూడా మనకు అనారోగ్యం చేస్తే మనం బాగు చేసి మన ప్రాణాలు కాపాడే డాక్టర్లు వాళ్ళు ప్రాణాల చేతులు పెట్టుకొని పారిపోయే పరిస్థితి తీసుకొచ్చిండ్రు అంటే మీ పరిపాలన ఎంత చక్కగా ఉందో. మీరు నా మీద చేసే విమర్శలకు కొంచెమన్నా సోయి ఉండాలి. ఏమనుకుంటున్నారు ప్రజలు అనేది ఆలోచన ఉండాలి. నేనేం చేసినా మీరేం చేసిండ్రో ప్రజల దృష్టిలో ఉంది. తప్పకుండా జానారెడ్డి గారు, మీరు ఈ జిల్లాకి ఏం ఒరగబెట్టిరో, 17 సంవత్సరాలు మంత్రి ఉండి మీరేం అభివృద్ధి చేసిండ్రో, ఇక్కడ మీ సహచరుడు దామోరెడ్డి ఏమేమి పనులు చేసిండో అందరికి కూడా దృష్టిలో ఉంది. సూర్యాపేట ప్రజలు, తుంగతుర్తి ప్రజలు ఏం మర్చిపోరు. మీకు ఆల కాలంలో ఏముండేనో, మేము వచ్చినాక ఏముందో, వాళ్ళ రక్తాలు బారితే ఇవాళ బ్రహ్మాండమైన గోదావరి నీళ్ళు వచ్చి ఎట్లా సస్యశ్యామలం చేసిందో 4 నెలల్లోనే నరకం చూపించారు. నీళ్ళు ఇచ్చి రైతుల్ని మోసం చేసి తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో ఎక్కడ కూడా 3వ తడి నీళ్ళు, 4వ తడి నీళ్ళు ఇవ్వకుండా పొట్టకొచ్చిన దశలో నీళ్ళు కొట్టి రైతుల్ని మోసం చేసిండ్రు. ఒక్కొక్క రైతుకు 1,00,000, 1,50,000, 2 లక్షలు, 3 లక్షల పెట్టుబడి నాశనం చేసిండ్రు. గంత చేతగాని మంత్రులుగా మీరున్నారు. మరి ఒకవైపు సాగర్ ఎడమకాల పైన కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండి కూడా
పాలేరుకు నీళ్లు తీసుకుపోయినరు, పోలీసులను పెట్టి మన రైతుల కన్నీళ్ల మధ్యన తీసుకుపోయారు తప్ప ఒక్క చుక్క నీళ్లు కనుక ఇస్తుంటే లక్షలాది ఎకరాలు ఎక్కడ కూడా బతికేది. రైతాంగం పట్ల సోయి లేదు, ప్రభుత్వాన్ని అడిగే దమ్ము లేదు. పదవుల కొరకు పైసల కొరకు ఒక దద్దమ్మల్లాగా హక్కుల గురించి కొట్లాడడం మర్చిపోయినరు. మరొక వైపు కృష్ణాని తీసుకుపోయి కేంద్రానికి అప్పచెప్పినరు. ఇంకొక వైపు బీజేపీ పార్టీ ఏమో గోదావరిని తీసుకుపోయి తమిళనాడు తీసుకుపోయి ప్రయత్నం చేస్తుంది. ఈ దుర్మార్గాల నుంచి మనం బయటపడాలంటే, మన హక్కులు మనం కాపాడుకోవాలంటే తప్పకుండా కేసీఆర్ నాయకత్వమే మనకు శరణ్యం. తప్పకుండా కారు గుర్తును గెలిపించుకుంటేనే మనం అన్ని రకాల మన హక్కులు సాధించుకుంటాం. సూర్యాపేట తుంగతుర్తి ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరికి భయపడే పని లేదు. వీళ్ళని చాలా మందిని చూసినాం, చాలాసార్లు చూసినాం. మనం గతంలో కూడా వీరందరికి వ్యతిరేకంగా పోరాటం చేసే వచ్చినాం. వీళ్ళకంటే పై దొరలకు వ్యతిరేకంగా పనిచేసినాం. ఆ దొరలకు దొరైన నిజాంకి వ్యతిరేకంగా పనిచేసినాం. సూర్యాపేటలో మొత్తం దేశంలోనే మొట్టమొదలు వర్తక వ్యాపార సంఘం ఏర్పడి నిజాంకి వ్యతిరేకంగా ఏర్పడింది సూర్యాపేట గడ్డ మీదనే. సూర్యాపేట గడ్డ మీదనే ఆనాడు బండినక బండి కట్టి మన బండి యాదగిరి రాసిన పాటను మనం ఇక్కడే ప్రారంభించుకున్నాం. ఈ ప్రాంతం మనం వీటికి భయపడే అవసరం లేదు. 4 రోజుల్లోనే పోలీసులను అడ్డం పెట్టుకొని బతకాలని చూస్తున్నారు. పోలీసుల ద్వారా భయపెట్టించి ఏదో పార్టీలు మార్చే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ప్రజల్ని మార్చలేరు, ప్రజల్ని ఏమర్చలేరు. మరొకసారి మన చైతన్యాన్ని చూపిద్దాం. ఓటు ద్వారా ఈ దొంగలకు బుద్ధి చెప్దాం. రేపు 13వ తారీఖు నాడు సూర్యాపేటలో పెద్ద ఎత్తున కారు గుర్తు మీద ఓటేయాలి. వీళ్ళ దుర్మార్గాలకు నిరసన తెలియజేయాలి. మీరు పొరపాట్ల బీజేపీకి ఓటేసినా అది కాంగ్రెస్కు ఉపయోగపడుతుంది తప్ప అది మనకు ఉపయోగపడదు. బీజేపీకి ఓటేస్తే మన కాళేశ్వరాన్ని వద్దన్నట్టు, మన గోదావరిని తమిళనాడు తీసుకుపోమన్నట్టు అవుతుంది. కాంగ్రెస్కు ఓటేస్తే వీళ్ళ దుర్మార్గాల్ని అంగీకరించినట్టు అవుతుంది. అందుకే సూర్యాపేట నేను మేధావి వర్గానికి, వ్యాపార వర్గానికి, కార్మిక కర్షక వర్గానికి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. పట్టణ ప్రజలకు కావచ్చు, నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు కావచ్చు విజ్ఞప్తి చేస్తున్నా. కారు గుర్తును గెలిపించుకుందాం. వీళ్ళ దుర్మార్గాల నిరసన తెలియజేద్దాం. మంచి మెజారిటీ ఇవ్వడం ద్వారా కారు పైన వీళ్ళు చేస్తున్నది తప్పు అని చెప్పడానికి మీకు ఒక మంచి అవకాశం మీ చేతికి వచ్చింది. దయచేసి అందరూ కూడా ఆలోచన చేసి 13వ తారీఖు నాడు విధిగా ఓటులో పాల్గొనండి. తప్పకుండా కారు గుర్తుకి వేయండి. మీరు ఎంత మెజారిటీ ఇస్తే వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలకి అంత నిరసన ఉంది ప్రజల్లో అనే భావన వస్తుంది. కాబట్టి దయచేసి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, కారు గుర్తు మీద ఓటేసి అక్కడ కామ మల్లేష్ గారికి, ఇక్కడ కంచెల కృష్ణారెడ్డి గారికి మంచి మెజారిటీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు. వైశ్రవణాయ ధీమహి తన్నో కుబేర ప్రచోదయాత్. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధం కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం వజ్రం వెండి నిండాలి. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు.